బీఆర్ఎస్ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. సమావేశమయ్యారు చంద్రబాబుతో. ఆ సమావేశం ముగిసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. అయితే తిరిగి వీరు టీడీపీలో చేరనున్నట్లు తీగల కృష్ణారెడ్డి అయితే ఇప్పటివరకు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తానన్నారు తీగల. అయితే మంత్రి మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబుతో సమావేశం ముగిసింది. మాజీ మంత్రి మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు వల్లే అంటూ తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. త్వరలోనే వీరు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి అయితే మీడియా ముందు ప్రకటించారు తాను టీడీపీలో చేరబోతున్నట్లు. అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. తో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది. అనేకమైనటువంటి ఒడిదొడుకులతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు. సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడుని కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేను అందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం. 100% వెళ్తాం. ఇప్పుడు మీకు తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అంటే ఆహ్వాన పత్రిక ఇచ్చారా? ఏదో ఒకటి చెప్పారు. అంటే ఆహ్వాన పత్రిక పెళ్లి పత్రిక ఇచ్చారు. మా మన్మరాలు పెళ్లి పత్రిక ఇచ్చారు. సార్ ఇంకా అన్నారు బాబు గారు చాలా రోజుల తర్వాత కలిసి బాబు గారు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం ముగిసింది. సమావేశం తర్వాత తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా పనులు చేపడతామని, టీడీపీలో చేరుతామని ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ చంద్రబాబు నివాసం నుంచి మరింత సమాచారం అందిస్తారు. సతీష్, సమావేశం ముగిసింది. కొంతమంది నిరాకరించారు మీడియాతో మాట్లాడడానికి, కొంతమంది అయితే మాట్లాడారు. సమావేశంలో ఎటువంటి విషయాలు చర్చించారు? అలాగే టీడీపీ బలోపేతం అయ్యే దిశగా చర్యలు జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఉదయశ్రీ, చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటుగా ఆయన అల్లుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇద్దరితో పాటు మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్గా ఉన్నటువంటి తీగల కృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత చంద్రబాబు ఇక్కడి నుంచి ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళిపోవడం జరిగింది. ఢిల్లీ పర్యటన చంద్రబాబు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినటువంటి నేతలు ముగ్గురులో తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇక్కడికి రాగానే మల్లారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మాట్లాడతారు. మేము లోపల జరిగినటువంటి విషయం మొత్తం కూడా తీగల కృష్ణారెడ్డి చెప్తారని చెప్పారు. తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన చాలా
కీలకమైనటువంటి ప్రకటన చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం చంద్రబాబు నాయుడు కారణమని, దాంతోపాటుగా మళ్ళీ ఆ విధంగా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో పూర్తి స్థాయిలో టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా తీగల కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దాంతోపాటు పూర్వవైభవం తీసుకురావడానికి మీరు పార్టీలో జాయిన్ అవుతారని అడిగినటువంటి ప్రశ్నకి ఆయన 100% జాయిన్ అవుతానని చెప్పి కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన పక్కనే ఉన్నారు. ఇటు మల్లారెడ్డి అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఆయన పక్కనే ఉన్నారు. 100% జాయిన్ అవుతానని చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి మల్లారెడ్డి వాహనంలోకి వెళ్ళారు. ఆ టైంలో మీడియాతో సార్ మీరు పార్టీ మారుతున్నారా, మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు అనేటటువంటి ప్రశ్నను మాత్రం ఆయన ఖండించలేదు. ఆయన దాన్ని ముభావంగానే ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు వచ్చినటువంటి ప్రధాన అంశం మర్రి రాజశేఖర రెడ్డి కూతురు అంటే మల్లారెడ్డి మనవరాలకు సంబంధించినటువంటి పెళ్లి ఆహ్వాన పత్రికని ఇవ్వడానికి వచ్చామని చెప్పడం జరిగింది. తమకు గతంలో చంద్రబాబు నాయుడుతో చాలా అనుబంధం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కాబట్టి మల్కాజ్గిరి ఎంపీ సీట్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో ఎంపీగా అయినటువంటి మల్లారెడ్డి తనతో చాలా అనుబంధం ఉంది కాబట్టి నేను మాట్లాడడానికి కలిశాను, మరి ఇంకా చాలా విషయాలు త్వరలో చెప్తానని చెప్పడం జరిగింది. మీడియాతో మాట్లాడడానికైతే ప్రస్తుతమైన నిరాకరించి వెళ్లారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడికి రావడం అయితే ఇది ప్రధానంగా మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కూతురు ఆ పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి రావడం జరిగింది. కానీ ఆహ్వాన పత్రికను ఇచ్చి వెళ్లేటటువంటి సమయంలో అంటే ముగ్గురు నేతలు కూడా కలిసి వచ్చారు. ఇటు తీగల కృష్ణారెడ్డితో పాటు కలిసి వచ్చినటువంటి నేతలు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో తీగల కృష్ణారెడ్డి చాలా కీలకమైన ప్రకటన చేశారు. పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ జాయిన్ అవుతాను, 100% జాయిన్ అవుతానని చెప్పినటువంటి సమయంలో పక్కనే ఉన్నారు. ఇటు మల్లారెడ్డి కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా పక్కనే ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయేటటువంటి సమయంలో మీరు కూడా జాయిన్ అవుతున్నారా సార్ అని మల్లారెడ్డి గారిని అడిగినటువంటి సమయంలో ఆయన మాత్రం ఖండించలేదు. తెలుగుదేశం పార్టీలో వెళ్ళేటటువంటి విషయం మాత్రం ఖండించలేదు. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.